Hi everyone. LCM and HCF of 2 power 7 into 3 power 4 into 7 and 2 cube into 3 power 4 into 11 ఈజీ చేస్తాను. దీన్ని మనం షార్ట్ కట్లో ఏం చెప్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం కావాలనుకోమ్మా ఫస్ట్ గివెన్ దట్ టూ నెంబర్స్ రాస్తాం. గివెన్ దట్ టూ నెంబర్స్ 3 power 4 into 7 అండ్ 2 cube into 3 power 4 into 11 అన్నాం. సో మనం దీనికి ఏం చేస్తామంటే ఎల్సిఎం కావాలనుకోమ్మా. ఎల్సిఎం కావాలంటే ఏం చేస్తామంటే కామన్గా ఉన్న నెంబర్లో హయ్యెస్ట్ పవర్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ వేస్తాం. ఇందులో చూడండి 2 power 7 ఉంది, ఇందులో 2 cube ఉంది కాబట్టి 2 power 7 వేస్తాం. ఇంటూ నెక్స్ట్ వన్ ఏం చేస్తాం చూడండి, కామన్గా ఉన్న నెంబర్స్లో హయ్యెస్ట్ పవర్లో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ వేస్తాం కాబట్టి ఇందులో 3 power 4 ఉంది, ఇందులో 3 power 4 ఉంది కాబట్టి 3 power 4 వేస్తాం. నెక్స్ట్ వన్ ఎల్సిఎం కాబట్టి ఇంక రిమైనింగ్ ఏముంది, ఇందులో 7 ఉంది కాబట్టి ఇంటూ 7 వేస్తాం. నెక్స్ట్ ఇంటూ 11 వేస్తాం. ఓకే, కంప్లీట్గా వీటన్నిటిని మనం మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, ఇదే మనకు దీని యొక్క ఎల్సిఎం అవుతుంది. అదే మనకి హెచ్సిఎఫ్ కావాలనుకోమ్మా. హెచ్సిఎఫ్ కావాలంటే ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గివెన్ టూ నెంబర్స్లో కామన్గా ఉన్న నెంబర్స్లో లీస్ట్ పవర్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ వేస్తాం, అంటే 2 cube ఇంటూ నెక్స్ట్ వన్ చూడండి, అంటే మనకి హెచ్సిఎఫ్ అనేసరికి ఏంటి, ఇచ్చిన టూ నెంబర్స్లో కామన్గా ఉండాలి నెంబరు, నెక్స్ట్ అందులో లీస్ట్ పవర్ ఉండాలి. అంటే ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులో 2 power 7 ఉంది, ఇందులో 2 cube ఉంది కాబట్టి 2 cube వేసాం. నెక్స్ట్ ఇందులో 3 power 4 ఉంది, ఇందులో కూడా 3 power 4 ఉంది కాబట్టి ఇంటూ ఒక 3 power 4 వేస్తాం. రెండు కూడా ఎందుకు పవర్స్ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇందులో 7 ఉంది, ఇందులో లేదు, ఇందులో 11 ఉంది, ఇందులో లేదు కాబట్టి దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ నెంబర్. థ్యాంక్ యూ.